నమస్తే. ఎక్కడ మంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ మీరు వంట చేయడానికి వచ్చారా? ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము ముగ్గురు వచ్చినాం సార్. ఒక ఎలపరో ఇద్దరు మాస్టర్లు వచ్చినాం. సరిపోతారు. ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉన్నట్టు తెలుగు పిల్లలు ఇక్కడ ఎక్కువైతుంది కానీ సార్ మరి ఇద్దరమే మన వంట మాస్టర్లు ఉన్నాం. చేయలేక వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఉంటారు పిల్లలు? తెలుగు పిల్లలు 2500 మంది. 2500 మంది ఉన్నారు ఇక్కడ తెలుగు పిల్లలు. అంతా హాస్టల్లో ఉంటారు. అంతా హాస్టల్. నీ చేతి మీద వండి పెడతావు? నా చేతి మీదనే వండి పెడతారు సార్. ఏముంటుంది ఉదయం వండి పెడతావు? ఉదయం టిఫిన్ ఏదన్నా ఒకటి పులిహార ఉంటుంది సార్, వెజ్ బిర్యానీ ఉంటుంది, టమాటా రైస్ ఉంటుంది, మెందువాడ ఉంటుంది ఒకరోజు, ఒకరోజు మైసూర్ బోండా ఉంటుంది. ఎవరు మెనూ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? పిల్లలేనా? ఇక్కడ మేనేజ్మెంట్ సార్. మేనేజ్మెంట్ వారానికి ఒక ఐటమ్స్, అంటే 7 ఐటమ్స్ ఉంటాయి. రోజుకు ఒక ఐటమ్స్, వారంలో ఒక ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. భోజనం ఎట్లా ఉంటుంది? భోజనం బాగుంది సార్. అంటే రైస్ పెడతారా? చపాతీ లాంటిది? చపాతీ రైస్ రెండు ఉంటాయి. కూరలు మనయేనా? కూరలు మనయే సార్. ఎట్లా ఉంటుంది చెప్పండి, మెనూ చెప్పట్లే నాకు. ఏముంటుంది? బాగుంటుంది. ఒకరోజు చికెన్ పెడతారా? మరి చికెన్ పెడతాం సార్. ఒకరోజు శుక్రవారం చికెన్ ఉంటుంది, మంగళవారం చికెన్ ఉంటుంది, మళ్ళీ 2 రోజులు గుడ్డు ఉంటుంది. 2 రోజులు గుడ్డు, వారంలో 2 రోజులు చికెన్ ఉంటుంది. 2 రోజులు చికెన్ ఉంటుంది. 4 రోజులు కూరగాయలు ఉంటాయి. పెరుగు, సాంబారు కామన్ ఉంటాయి. కామన్ ఉంటాయి. కూరగాయలు ఎక్కడ బాగా ఫ్రెష్ కనిపిస్తున్నాయి కదా? ఎప్పటికెప్పుడు ఫ్రెష్ వస్తాయి సార్. స్టాక్ రావు. స్టాక్ కూడా మేము తీసుకోము అసలు. అంతేనా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయితేనే తీసుకుంటాం. మంచిగా కనిపిస్తుంది. వండే ఫుడ్ మంచిగా ఉండాలి కదా సార్. మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు సార్. ఓకే. పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. మీకు కూర ఉప్పు కారం చెప్తే చదువుకుంటారు. ఉప్పు కారం కొద్దిగా గట్టిగా తగిలేండి అంటారు. స్పైసీ ఉండాలి. మనకేం స్పైసీ కావాలి. ఇక మేము ఉప్పు కారం లేకుండా తినలేము కదా. మన ఇంట్లో ఉన్నట్టే వండి పెడతాం. ఇక్కడ వండి పెడతాం. మంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా మన వాతావరణంలో ఉంది. సరే, మంచిగా పెట్టి అందరం మన పిల్లలకి కొంచెం. ఓకే. సరేనే? ఓకే సార్.